హైడ్రా పేరుతో ప్రభుత్వం వేలాది ఎకరాల భూములను లాక్కుంటోందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. బడంగ్పేటలో 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వ భూములంటూ తీసుకోవడం దుర్మార్గమని అన్నారు. దుండిగల్ గ్రామంలో సుమారు 500 మంది రైతులకు చెందిన భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూముల విషయంలో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 అడుగులు ముందుకు వేసిందని ఈటెల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు బరిదగించి కేసీఆర్ గారి కంటే ఒక 10 అడుగులు ఎక్కువ వేసి ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి ఈయన ఏకంగా మొత్తం ఆ ప్రభుత్వ పరంగా ఏ కాలంలో అయితే భూములు వచ్చినాయో ఆ భూములన్నీ కూడా మొత్తం ఫెన్సింగ్ వేసుడు, ఒక హైడ్రా సంస్థ, హైడ్రాకు తోడుగా 200 మంది 300 మంది పోలీసు వాళ్ళు వస్తారు, రాత్రి ఫెన్సింగ్ వేస్తారు, రాత్రి టెంపరీ గోడలు కట్టి ఆ భూములను కూడా దిల్ కప్పచెప్పి అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా అటే ఉంటది కాబట్టి కూకటపల్లి హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి హయాత్నా దాకా లక్ష్మాపూర్ నుంచి మొదలుపెట్టి తుర్కపల్లి వరకు కూడా మాదే ఉంటది కాబట్టి కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదలుగా దుర్మార్గం ఏంటంటే బడంగపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటది. 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే ప్రైవేటు భూములు ఏ రైతు అయినా కౌలు తీసుకుంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు కనుక వరుస పెట్టి కనుక ఉంటే కాస్తకాలం ఉంటే 38 ఈ కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికి కూడా 70-80 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నప్పటికి కూడా గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటున్నంటే ఎంత దుర్మార్గులో ఎంత మూర్ఖులో ఒకసారి అర్థం కావాలి మనకు. అంటే ప్రైవేట్ వాళ్ళ భూములు మాత్రం కబ్జా కాలంలో ఉంటే నువ్వు 38 కింద ఇస్తున్నావు, కానీ ప్రభుత్వపరమైన భూములలో ఇవాళ వాటిని మాత్రం నువ్వు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎంత భూదందాలకు పాల్పడుతున్నారు, ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. దాంట్లో అక్కడి ప్రాంత ప్రజానికం రైతులంతా కూడా కన్నీరు మున్నీరై అయ్యా మాకున్న భూమే ఇది, ఆనాడు 45 ఎకరాల 16 గుంటల భూమి, అక్కడ 50 మంది రైతులు ఆనాడు ఉండే, ఇవాళ 400 మంది రైతులు ఉన్నారు. అయ్యా మేము తల గుంటడు కూడా రాదు ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా అక్రమంగా గుంజుకున్నారు తప్ప ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు మాత్రం న్యాయం చేయలే. అది బడంగపేట మున్సిపాలిటీ. మా మల్లారెడ్డి గారిని అన్నాడు ధరణి పోయిందన్నా కానీ ధోరణి పోలేదు అని చెప్పి, భూభారతి దేవుడేరు భూ హారతిగా మారిపోయిందని చెప్పి చెప్తుండే నేను అక్కడ పోతే. దుండిగల గ్రామంలో సర్వే నంబర్ 452, 453 400 ఎకరాల భూమి, దాదాపు 500 మంది రైతులకు ఆనాడు కొంత పట్టాలు ఇచ్చిండ్రు, కొంత 100 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఉన్న గ్రామస్తులు కాబట్టి దున్నుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ భూములన్నీ కూడా దుండిగల గ్రామంలో ఉన్న మొత్తం 400 సర్వే నంబర్లో ఉన్న 500 మంది రైతుల భూములన్నీ కూడా ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం కంపెన్సేషన్ కూడా వాళ్ళు మాట్లాడతలేరు. అదే బోరంపేట గ్రామం దాని పక్కకే ఉంటుంది. సర్వే నంబర్ 166లో 150 మంది రైతులు 80 సంవత్సరాలుగా 440 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటాను. ఇవాళ ఆ భూములను ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే గ్రామంలో 472 సర్వే నంబర్లో 30 ఎకరాల భూమి గతంలో విద్యుత్ శాఖకు మాకు అవసరం ఉంది, మిగతా అంతా మీకే ఇస్తాం, ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయమంటే కొంత ఇచ్చిండ్రు ఉదారంగా. మొన్న మొత్తం ప్రీకాస్ట్ వాటితోటి మొత్తం గోడ కడతాను. నేను పోయి ధర్నా చేస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటాడట, అవునా